ఇవాళ నేను మీతో ఒక టాపిక్ అనేది డిస్కస్ చేయబోతున్నానండి. అది మన డైలీ లైఫ్‌లో చాలా యూస్‌ఫుల్ అయినది. సో, అది ఎలా తీసుకోవాలి? ఎంత తీసుకోవాలి? దానివల్ల యూజెస్ ఏంటి అనేది చాలామందికి తెలీదు. మనం దీన్ని సింపుల్‌గా తీసి పడేస్తాం. కానీ మనకి దీనివల్ల చాలా ఉపయోగాలున్నాయి. అసలు మెయిన్ సోర్స్ అనేది మన బాడీకి అదే. ఓకేనా? అదేంటో చూసేద్దాం. ఏంటో తెలుసా? వాటర్ అండి. వాటర్ బాటిల్‌లో వాటర్ ఉన్నాయి కదా! వాటర్. సో, ఇప్పుడు వాటర్ అనేవి మనం అసలు ఎలా తీసుకోవాలి? ఎన్ని తీసుకోవాలి? దానివల్ల యూజెస్ ఏంటి మనకి అనేది నేనిప్పుడు మీకు చెప్తాను. ఓకేనా? వాటర్ అనేది చాలామంది 4 లీటర్స్ తాగండి, 5 లీటర్స్ తాగండి అని రోజు మొత్తం మీద అని చెప్తూ ఉంటారు. ఓకేనా? సో, అందరూ 4 లీటర్స్, 5 లీటర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. మన మన వెయిట్ మీద మనం తీసుకోవాల్సిన వాటర్ కంటెంట్ అనేది ఆధారపడి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఎంత వెయిట్ ఉన్న వాళ్ళు ఎంత వాటర్ తీసుకోవాలి అనేది నేను చెప్తాను. ఓకేనా? చూసేద్దామా మరి? సో, స్టార్టింగ్ ఒక 45 కేజెస్ నుంచి ఉన్న వాళ్ళైతే 45 కేజెస్ టు 60 కేజెస్ వెయిట్ ఉన్న వాళ్ళకి 2.5 లీటర్స్ వాటర్ అనేది సరిపోతుందండి. రోజు మొత్తం మీద 2.5 లీటర్స్ని అప్పుడు ఒక గ్లాస్, అప్పుడు ఒక గ్లాస్ అలా డివైడ్ చేసుకుని తాగుతూ ఉండొచ్చు. 65-75 కేజెస్ వెయిట్ ఉన్న వాళ్ళు సపోజ్ 2.7 లీటర్స్ నుంచి 3 లీటర్స్ వాటర్ వరకు తాగొచ్చు. ఓకే, నా రోజు మొత్తం మీద బ్యాలెన్స్ చేసుకుంటూ. అలానే 80-90 కేజెస్ ఉన్నవాళ్ళు 3 లీటర్స్ దగ్గర నుంచి 3.5 లీటర్స్ వాటర్ అనేది తీసుకోవచ్చు. అబౌవ్ 90 కేజెస్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు 3.5 లీటర్స్ దగ్గర నుంచి 4.5 లీటర్స్ వాటర్స్ తీసుకోవాల్సిందే. సో, మన వెయిట్ని బట్టి మనం తీసుకోవాల్సిన వాటర్ అనేది ఎంత అనేది ఆధారపడి ఉంటుంది. అసలు ఇది ఒక్కసారిగా వాటర్ అనేది తీసుకోకూడదండి. ఇప్పుడు మనకి బాడీ డిహైడ్రేట్ అయిపోయింది. మనం ఏం చేస్తాం? వచ్చి పెద్దగా ఒక బాటిల్ వాటర్ తీసుకుని ఎత్తేసి తాగేస్తాం. అన్ని వాటర్ మన బాడీకి ఒక్కసారిగా ఇవ్వకూడదు. అలా ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్‌లోకి వాటర్ వెళ్ళిపోయి బ్రెయిన్ ఉబ్బిపోయే ప్రమాదం ఉంటదండి. మనం డీహైడ్రేట్ అయిపోతున్నాం. అప్పుడు ఏం చేస్తాం? ఒక్కసారిగా వాటర్ ఎక్కువ తాగేసేస్తాం. నో, తాగకూడదు. అంతగా అవసరమైతే మనం ఎలక్ట్రాల్ వాటర్ తీసుకోవాలి. అంతేగాని ఎక్కువ వాటర్ ఒక్కసారిగా తీసుకోకూడదు. రోజు మొత్తం మీద 1 అవర్‌కి ఒక గ్లాస్, 2 అవర్స్‌కి ఒక గ్లాస్ అలా తీసుకుంటూ బ్యాలెన్స్డ్‌గా మన మనము ఎంత వెయిట్ ఉన్నామో దానికి సరిపడా మనం వాటర్ అనేది బాడీకి ఇస్తే సరిపోతుందండి. ఓకేనా? అయితే వాటర్ అనేది ఈవినింగ్ 7 తర్వాత తీసుకోవడం తగ్గించేసేయాలి. మార్నింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఈవినింగ్ 7 లోపల ఆల్మోస్ట్ మనం ఒక 2 మనం మన కేజెస్ వెయిట్‌ని బట్టి తీసేసుకోవాలి. ఓకేనా? ఇంకా అసలు దీనివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి? అందరూ వాటర్ తీసుకోండి, వాటర్ తీసుకోండి అని చెప్తుంటారు. అసలు ఈ వాటర్ తీసుకోవడం వల్ల మనకి యూజెస్ ఏంటి? మెయిన్‌గా బాడీ డీహైడ్రేట్ అయినప్పుడు మనకు కావాల్సింది వాటర్. ఫీవర్ వచ్చినా, హై ఫీవర్ వచ్చినా, మోషన్స్ అయినా, ఏదైనా సరే బాడీ డీహైడ్రేట్ అయిపోతుంటుంది. డీహైడ్రేట్ అవ్వగానే ఏం చేస్తారు వాళ్ళు? సెలైన్ పెడతారు. సెలైన్లో ఉండేది ఏంటండి? ప్యూర్ వాటర్. సో, వాటర్ని వాళ్ళు డైరెక్ట్గా నరాలకి ఇవ్వటం వల్ల మనం వెంటనే రికవర్ అవుతాం. సో, అలా చేసుకోకుండా మనం ఫీవర్ వచ్చిన దగ్గర నుంచి బ్యాలెన్స్డ్గా మనం వాటర్ అనేది తాగుతూ ఉంటే మన బాడీ డీహైడ్రేట్ అవ్వదు. మోషన్స్ అయినా సరే మనం మోషన్కి వెళ్ళి రాగానే 1 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. మళ్ళీ మోషన్ వస్తుంది, మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళండి, మళ్ళీ 1 గ్లాస్ వాటర్ తీసుకోండి. అలా తీసుకోవడం వల్ల బాడీ అనేది డీహైడ్రేట్ అవ్వదు. సెలైన్ పెట్టాల్సిన అవసరం అనేది రాదు. వాళ్ళు సెలైన్ పెట్టినా ఇచ్చేది మనకి వాటరే. కాకపోతే దాన్ని డైరెక్ట్గా వాళ్ళు నరానికి ఇచ్చేస్తారు కాబట్టి క్విక్ రిజల్ట్ అనేది ఉంటుంది అనేసి వాళ్ళు సెలైన్ పెడతారు. సో, మెయిన్‌గా ఆ మినరల్స్ అనేవి డైరెక్ట్‌గా బ్లడ్‌లో కలుస్తాయి. అందువల్ల మనకు త్వరగా రిలీఫ్ అనేది ఉంటదనమాట. సో, మనకి డీహైడ్రేట్ అయినప్పుడు మెయిన్‌గా తీసుకోవాల్సింది వాటర్. ఓకేనా? బాడీలో స్ట్రెస్ ఎక్కువైనా సరే, బ్రెయిన్‌లో స్ట్రెస్ ఎక్కువైనా తలనొప్పి వస్తది కొంతమందికి. వాటర్ కంటెంట్ బాడీలో తక్కువ ఉన్నా సరే తలనొప్పి వస్తదండి. ఓకే. మనం వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువ తీసుకున్నట్లయితే మన తలనొప్పి తగ్గుతది. స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. వాటర్ అనేది ఎక్కువ తీసుకోవటం వల్ల ఫేస్ అనేది గ్లోగా ఉంటదండి. నేను ఖచ్చితంగా నా వెయిట్‌కి తగ్గట్లుగా నేను వాటర్ ఖచ్చితంగా తీసుకుంటానండి. మా పిల్లలకి కూడా ఖచ్చితంగా చెప్తాను. స్కూల్‌లో కూడా తీసుకోకపోతే వాళ్ళొచ్చినాకైనా సరే నేను తాగిస్తాను. సో, వాటర్ ఈస్ ద బెస్ట్ సోర్స్ ఫర్ అవర్ గుడ్ హెల్త్. ఓకే. నెక్స్ట్, కిడ్నీలో స్టోన్స్ వస్తాయి చాలామందికి. డాక్టర్స్ ఏం చెప్తారు మనకి? వాటర్ తీసుకోమనే చెప్తారు కదా! కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఏంటి? వాటర్. ఇప్పుడు మనం ఎక్కువ వాటర్ తాగటం వల్ల ఏమవుతుంది?
ఫ్రీక్వెంట్గా యూరినేషన్ అనేది వస్తుంది. అలా రావటం వలన ఆ కిడ్నీలో ఉన్న స్టోన్స్ అనేవి కరిగిపోయి ఆ యూరిన్ ద్వారా ఆ స్టోన్స్ అనేవి బయటికి వెళ్ళిపోతాయి. కిడ్నీ ప్రాబ్లమ్స్కి మెయిన్ సొల్యూషన్ ఏంటో తెలుసా? వాటర్. వాటరే, అన్నిటికీ వాటరేనండి ఎక్కువ. సో ఎక్కువ వాటర్ తాగమని చెప్తారు. వాటర్ ఎక్కువగా తాగకపోయినా సరే మన కిడ్నీలు ఫెయిల్ అవుతాయండి. అవి ఫిల్టర్ చేయడానికి కావాల్సిన వాటర్ అనేది మన బాడీ వాడికి ఇవ్వాలి. వాటర్ అనేది మనం ఇస్తూ ఉండాలి. నెక్స్ట్ హార్ట్ హెల్త్కి బాగా పనిచేస్తుంది. గుడ్ హార్ట్ హెల్త్కి మనం వాటర్ అనేది ఇంపార్టెంట్. ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి వాటర్ కావాలి. వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది? బ్లడ్ అనేది పలసబడుతుంది. ఓకే, బ్లడ్ తక్కువ థిక్ అయ్యింది అంటే మన బాడీలో వాటర్ కంటెంట్ తగ్గుతుంది అని అర్థం. ఓకేనా? మనం వాటర్ కరెక్ట్గా తీసుకోవటం వల్ల బ్లడ్ పల్సగా ఉంటుంది. బ్లడ్ పల్సగా ఉండటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది కదా. సో నెక్స్ట్ బూస్ట్ ఇమ్యూనిటీ సిస్టమ్. మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది మంచిగా పనిచేయడానికి వాటర్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఓకే, సో హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి, డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి కూడా ఏమని చెప్తారు తెలుసా? డాక్టర్స్ కూడా మన క్లినిక్కి వెళ్తుంటాం, హెయిర్ క్లినిక్స్కి. వాళ్ళు కూడా మీరు వాటర్ ఎక్కువ తీసుకోండి. వాటర్ ఎక్కువ తీసుకుంటే మనకి బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ పెరగటం వల్ల హెయిర్లో డాండ్రఫ్ తగ్గుతుంది. డాండ్రఫ్ తగ్గటం వల్ల ఆటోమేటిక్గా హెయిర్ ఫాల్ తగ్గుతుంది. అవును కదా. సో చూసారు కదా ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో వాటర్ గురించి. మనం రోజు ఇంట్లో తాగేదే, బట్ దాని గురించి మనకి చాలా తెలియదు. వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి దానికి మెయిన్గా వాటర్. లేవగానే ఖచ్చితంగా 1 గ్లాస్ హాట్ వాటర్ తాగండి. ప్రతి మీల్కి ముందు ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగండి. షేర్ చేసుకోండి, 2 అవర్స్కి 1 గ్లాస్ వాటర్. మీ వెయిట్ ఎంత ఉన్నారు, మీరు తీసుకోవాల్సిన వాటర్ ఎంత అనేది తీసుకొని ఒక బాటిల్ పక్కన పెట్టుకోండి. ఆ బాటిల్లో తీసుకుని పని చేసుకుంటూ ఒక సిప్ వేసేయండి, సరిపోతుంది. అలా షేర్ చేసుకుంటూ మనం వాటర్ తీసుకున్నట్లయితే మన హెల్త్లో మనకి వచ్చే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి మనం సాల్వ్ చేసుకోవచ్చు అండి. ఆటోమేటిక్గా వితౌట్ మెడిసిన్ మనం చాలా వరకు క్లియర్ చేసుకోవచ్చు. నేను చాలా వరకు జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా, ఇలాంటి చిన్నగా ఒక ఫీవర్ 99.5 100 బిలో ఉంటే అసలు మెడిసిన్ అనేది వేసుకోనండి. ఫస్ట్ ట్రై చేస్తా, వాటర్ తాగుతా, సబ్జా వాటర్ తాగుతా. అలా బాడీ కూల్ అయ్యేటట్లుగా చూసుకుంటా ఫస్ట్. అప్పటికి 100 ఉంటే అప్పుడు నేను డోలో టాబ్లెట్ వేసుకుంటాను. ఇప్పుడు నాకు యాక్చువల్గా 5 డేస్ నుంచి జలుబు ఉందండి. అసలు ఇంతవరకు చిన్న మెడిసిన్ కూడా వేసుకోలేదు. నెక్స్ట్ చిన్న హోమ్ రెమెడీస్ ఫాలో అవుతూ చాలా వరకు కంట్రోల్ అయిపోయిందండి నా జలుబు. సో ఏమేమి హోమ్ రెమెడీస్ ఫాలో అయితే జలుబు, దగ్గు ఇవి మనకి కంట్రోల్లోకి వస్తాయని నేను మీకు నెక్స్ట్ టాపిక్స్లో చెప్తానండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.